ఫోటోలు చూస్తే ప్రతి దగ్గర ఫోటోలే సార్. ఆఖరికి వాళ్ళ ఇల్లు వాళ్ళ పాస్బుక్ల మీద కూడా ఫోటో. మీ బొట్టు బిళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టేవాడు. అయి ఉండేది సార్. కంపల్సరీ బొట్టు బిళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలనేవాడు. లేకపోతే ఇంటికి ఫోటో ఏంటి, పాస్బుక్ ఫోటో ఏంటి, పిచ్చి పాకానికి ఎక్కకపోతే ఇంకా నయం వాళ్ళ భార్య ఫోటో కూడా పెట్టలేదు. సంతోషం, ఆయన ఒక ఫోటో పెట్టాడు. పెట్టినాము సార్. మీరు ఇందాక అన్నారు అక్కడ ఎవరు ఉండరు, మంత్రులు మినిస్టర్లు, కేవలం జగన్ గారు భారతి గారు ఉంటారని. పాలిటిక్స్ లో భారతి గారి రోల్ ఎలా ఉంటుంది? అసలు కింగ్ మేకర్ భారతి గారే. భారతి గారు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయడమే. అంటే ఆవిడ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ఏదన్నా అడిగితే ఫీడ్బ్యాక్ ఇస్తాను తప్ప నేను ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వను అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో చెప్పినవన్నీ మనం బయట చెప్పంగా. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మేనమామ, భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి అన్నయ్య, గంగిరెడ్డి గారు వాళ్ళ ఫాదరు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంటే బాగా, గంగిరెడ్డి గారు అంటే బాగా ఇష్టం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనకి అంతే ఇష్టం, వివేకానంద రెడ్డి గారికి కూడా వీళ్ళకి ఇప్పుడు గొడవలు కావు. అది భాస్కర్ రెడ్డి గారు అన్నదమ్ముల పిల్లలు కాబట్టి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఇప్పటికి నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు? ఆ అమ్మాయి అడుగుతుంది, సునీతమ్మ అడుగుతుంది, నాకు ఆస్తి లేదు, లేకపోతే నాకు ఆస్తి ఇవ్వండి అని అడగట్లేదు. ఆమె అడుగుతుంది, నా తండ్రి చనిపోయింది ఎవరు, ఒక్కసారి తెలుసుకొని అమెరికా వెళ్ళిపోతాను అంటుంది. ఆమె తెలుసుకొని ఇక్కడ ఉన్నాను నేను, వెళ్ళిపోతాను అమెరికా, నా తండ్రి వీళ్ళు చంపారా అని అనుకొని వెళ్ళిపోతానంటుంది. అంటే ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా అది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. బాబాయిని ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. మళ్ళీ దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటాడు. దేవుడు ఏమో చెప్పగలడే, వచ్చి మీరే చెప్పాలి. ఇక కడప ప్రజలు తెలుసు అంటే కడప ప్రజలు ఒకరొకరు మొఖాలు చూసుకుంటున్నారు. ఈయన మనకే తెలుసు అంటాడు, ఎప్పుడు తెలుసు మనకి, అది అలాగే చంపారు, ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ మనకే తెలుసు అంటాడు ఏంటి అని మొఖాలు చూసుకుంటున్నారు. అంటే ఇవన్నీ నేనేమంటానంటే, అక్కడ భారతి గారు హ్యాండ్ లేకుండా, అంటే నేను ఇది మర్డర్ కేసులో చెప్పట్లేదు, ఈ కేసుల్లోని కానీ వాటిల్లోని కానీ భారతి గారు ఏది చెప్పకుండా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ఆయన మళ్ళా ప్రోత్సహించి ఎంపీ సీట్ ఇచ్చారు. ప్రజలు కూడా గెలిపించుకున్నారు కదా సార్. ఎవరు? అవినాష్ రెడ్డిని. తప్పు. అది గెలుపు కాదు, వాటమి. ఎలా సార్? వాటమి. ఎందుకంటే అక్కడ 136,000 ఓట్లు షర్మిలమ్మకి పడితే భూపేశ్ రెడ్డి గారికి 8 లక్షల ఓట్లు పడ్డాయి. ఆ ప్లేస్లో ఈయన ఎందుకు గెలిచాడు? 3వ ప్లేస్ ఆమె వచ్చింది, 2nd ప్లేస్లో భూపేశ్ రెడ్డి గారు వచ్చారు. అదే షర్మిలమ్మ అక్కడ నించోకుండా ఉంటే టీడీపీ గెలిచేది. లేకపోతే టీడీపీ అక్కడ నించోకుండా ఉంటే షర్మిలమ్మ గెలిచేది. ఆ ఇద్దరి మధ్యన వచ్చి 66,000 ఓట్ల మెజార్టీతో గెలడం గెలుపు అంటారు. దాన్ని వాటమే కింద లెక్క. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 61,000 మెజార్టీ వచ్చింది. ఆ పులివెందుల నుంచి అదే 61,000 ఆయనకి వచ్చింది. ఈయన ఏ నియోజకవర్గం వచ్చిందని ఎంపీ గెలుస్తాడు? ఇవన్నీ లాజిక్ ఆలోచించాలి. గెలిచాము అంటే ఒక ఓటు కూడా గెలిపే, కానీ ఇది గెలుపు అంటారు, ఓటమి కింద లెక్క. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి. అవినాష్ రెడ్డి గారిని రిజెక్ట్ చేశారు ప్రజలు. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా ఆయన గెలిచాడు, షర్మిలమ్మ భూపేశ్ రెడ్డి గారు ఓడారు. వాళ్ళిద్దరు ఓట్ల శాతం లెక్కేయండి, ఈయన ఓట్ల శాతం లెక్కేయండి, 2 లక్షల మెజార్టీ మీద ఉంటారు, 3 లక్షలు. మరి అక్కడ తేడా వచ్చింది కదా. అంటే ఇవన్నీ మనం ఒక లాజిక్గా చూసుకోవాలి. అలాగే అక్కడ 60,000 మెజార్టీ వచ్చింది పులివెందుల 60,000 మెజార్టీ, ఈయనకు వస్తే 66,000 మెజార్టీ. అంటే తక్కువ 6 నియోజకవర్గాలు 5,000 మెజార్టీ వచ్చిందా? అంటే 6 నియోజకవర్గాలకు 12 లక్షల ఓట్లకి 5,000 మెజార్టీ. అయితే 11 సీట్లలో గెలిచి ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా అయిపోయింది వైసీపీ. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా